బలూచిస్తాన్ పాపం దాని పరిస్థితి ఏంటంటే జనాభా చాలా తక్కువ. అక్కడ వర్షాలు పడవు, అందుకే అక్కడ ఇదంతా ఉంది. మేము వేరు కావాలి అని వాళ్ళంతా పట్టుబడుతున్నారు. పేదరికం కూడా అక్కడ ఎక్కువే, వాళ్ళు విడిపోలేరు. అటుపైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళు తమకంటూ పష్తూనిస్తాన్ ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నారు. సింధ్ వాళ్ళు సింధ్ దేశ్ చేయాలనుకుంటున్నారు. పాకిస్తాన్తో కలిసి ఉండాలని అనుకునే ఒక్కరి పేరు చెప్పండి. ఇది పక్కన పెట్టండి. బయట ఉన్న పాకిస్తానీలు ఎలాగో తిరిగి రావాలని అనుకోవట్లేదు. ఆఖరికి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడెక్కడ ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మనుషులు కలిసి కూడా అప్పుడే ఉంటారు కదా. ఎప్పుడు లోపల మరియు బయట రెండింటిలోనూ వెల్నెస్, రిచ్నెస్ ఉండాలి. లోపలి రిచ్నెస్ దేనివల్ల వస్తుంది? మన మధ్య ప్రేమ, అన్నదమ్ముల భావం ఉండటం వల్ల. ఒక ఇల్లు ఉంటుంది కదా, ఎక్కడైతే తినడానికి ఏమీ మిగలదో ఆ ఇల్లు ముక్కలైపోతుంది. ఆ ఇల్లు కొద్ది రోజులు నిలబడవచ్చు, కేవలం మనుషుల మధ్య ఉన్న ప్రేమ అనే పునాది మీద. కానీ అటు ప్రేమ లేకపోయినా, ఇటు పైసలు లేకపోయినా మరి ఆ ఇల్లు నిలబడుతుందా? మీరు మీ పరిస్థితిని ఎలా చేసుకున్నారంటే అటు ప్రేమ లేదు, ఇటు పైసలు లేవు.